బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు కుటుంబానికి చెందినటువంటి ఒక ప్రైవేట్ డైరీ సంస్థ ఇప్పుడు రాజకీయ చర్చకు కేంద్రంగా మారిపోయింది. ఆ సంస్థలో రాజకీయ పార్టీలకు చెందినటువంటి ప్రముఖ కుటుంబాల పెట్టుబడులు ఉన్నాయంటూ కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఈ వ్యవహారంపైన అధికారిక స్పందన కోసమైతే రాజకీయ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు కుటుంబానికి చెందినట్లుగా చెప్పబడుతున్నటువంటి ఆర్వైఎస్ నేచర్స్ ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చుట్టూ కూడా మరి కొత్త రాజకీయ వివాదం అయితే చెలరేగుతోంది. మరి హరీష్ రావు సతీమణి తన్నీరు శ్రీనిత ఈ సంస్థలో అయితే డైరెక్టర్గా ఉన్నట్లు తెలుస్తా ఉంది. మరి సంస్థ వ్యాపార కార్యకలాపాలపైన కూడా సోషల్ మీడియాలో అయితే విస్తృతమైనటువంటి చర్చ జరుగుతోంది. ఈ సంస్థకు చెందిన మిల్ట్రీ మిల్క్ బ్రాండ్కు బహిరంగ మార్కెట్లో వాటా తక్కువగా ఉన్నప్పటికీ హైదరాబాద్లోని కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులకు భారీ స్థాయిలో అయితే పాల ఉత్పత్తులు సరఫరా చేస్తున్నారనేటువంటి ఆరోపణలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఈ బల్క్ సరఫరా ఒప్పందాలు ఎలా లభించాయనేటువంటి అంశంపైన రాజకీయ వర్గాల్లో ప్రశ్నలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి అధికారిక ధృవీకరణ అయితే లేదు. అలాగే కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రికార్డులను ఉటంకిస్తూ కూడా సోషల్ మీడియాలో షేర్ అవుతున్నట్టుగా కూడా పోస్టుల్లో మరి వివిధ రాజకీయ పార్టీలకు చెందినటువంటి ప్రముఖ కుటుంబాలతో అయితే ఈ సంస్థకు వ్యాపార సంబంధాలు ఉన్నాయనేటువంటి ప్రచారం కూడా సాగుతోంది. ఈ ప్రచారం నేపథ్యంలో సంస్థ అధికారిక వెబ్సైట్ అందుబాటులో లేకపోవడం కూడా మరి చర్చకు దారితీసింది. అయితే వెబ్సైట్ అందుబాటులో లేకపోవడానికి గల కారణాలపైన సంస్థ నుంచి ఎలాంటి అధికారిక వివరణ రాలేదు. మొత్తానికి ఈ వ్యవహారంపైన సోషల్ మీడియాలో రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఆరోపణలపైన హరీష్ రావు లేదా సంబంధిత సంస్థ ఇప్పటి వరకు కూడా అధికారికంగా స్పందించలేదు. ఈ వ్యవహారంపైన సోషల్ మీడియాలో ప్రచారం కొనసాగుతూ ఉన్నప్పటికీ ఆరోపణలపైన స్వతంత్ర అధికారిక నిర్ధారణ ఇంకా వెలువడలేదు. మరి సంబంధిత సంస్థ లేదా మాజీ మంత్రి హరీష్ రావు స్పందన వచ్చిన తర్వాతే పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. మాకప్పచెప్పు అంటారు కదా, దొంగోనికి చెప్పే లాభం అన్నారు. కొంతమంది గుడి ముందర చెప్పులు కూడా ఎత్తుకుపోతారు. మామ అల్లుడు అంతకంటే అతనికంటే కనుడు ఆచంట మల్లన్న అని మామ గుడిని మింగితే అల్లుడు గుడిలో ఉన్న లింగాన్ని కూడా మింగే రకం చూసినాం. ఇవాళ 5 ఏళ్ళు మంత్రి ఉన్నాయనను సంవత్సరం మంత్రి ఇయ్యలే. సంవత్సరం మంత్రి ఇచ్చినా కూడా సాగునీటి పారుదల శాఖ ఇవ్వలే. నీ మామనే నిన్ను నమ్మలేదు. నువ్వు ఎంత కేటుగానువో, కమిషన్లో ఎంత అదనంగా వసూలు చేసినావో తెలిసి ఆయన లక్కీ నెంబర్ 6% ఆయనదైతే నా లక్కీ నెంబర్ 3% అని ఈయన వసూలు చేసిండు. బావకు 3 ఇస్తే మరి నాకు 1 అని ఉండాలి కానీ కొడుకు 1 వసూలు చేసిండు. మొత్తం కలిసి 10% ముక్కి బెక్కి బొక్కిన సంగతి నీ మామకి తెలిసే కదా నిన్ను దూరంగా పెట్టింది. సంవత్సరం నీకు మంత్రి ఇయ్యలేదు. ఆ తర్వాత ఇంకేదో ఇచ్చిండు. ఇప్పుడు వచ్చేసి మమ్మల్ని అడుగుతుండు నాకు ఇచ్చేసే శాఖ అని. ఎందుకంటే పాత కమిషన్లు కొన్ని రావాల్సినవి కాంట్రాక్టర్లు ఇవ్వలేదు. 3 నెలలు ఇస్తే అవన్నీ రాబట్టుకోవచ్చు, వాళ్ళని బ్లాక్మెయిల్ చేయొచ్చు. నిష్ణాతుడు బ్లాక్మెయిల్ 1,00,000 కూడా వదులుతలేడు. ఇక నేను చెప్పొద్దు కొంతమందికి ఫోన్లు చేసి ఏమడుగుతుండో. క్రషర్ వాళ్ళని కూడా వదులుతలేడు. లాస్ట్కి అరటి పనులను కూడా వసూలు చేసినట్టున్నాడు. అసోసియేషన్ పెట్టుకొని నాకేమైనా తెచ్చారు తెలంగాణ అరటి పనులు కూడా అమ్ముకుంటారని. ఆంధ్ర విద్యా సంస్థల్ని బ్లాక్మెయిల్ చేసి పాలు కొనిపిస్తున్నాడు. నేను ఆంధ్ర వాళ్ళకి నీళ్ళు వదులుతున్నాను. సిక్కు లేదు, ఆంధ్ర వాళ్ళ కాళ్ళ దగ్గర పాలు మోసి బతుకుతున్నావు. ఇంతకంటే నీచమైన జీవితం ఏమన్నా ఉంటుందా హరీష్ రావు? నారాయణ చైతన్య కాలేజీలు తెలంగాణ ప్రజల రక్తం పీలుస్తుందని మీరు తెలంగాణ ఉద్యమం సందర్భంలో చెప్పిన నువ్వు ఈరోజు అదే నారాయణ చైతన్య పాలు మోసి బతుకుతున్నావు. ఇంతకంటే నీచమైన బతుకు
మోచేతి నీళ్లు దాగి బతికే నా ఒక బతుకా నీది. నువ్వు వచ్చి మమ్మల్ని మా మీద ఆరోపణలు. రైతులను కాపాడుకోవాలి. లక్షలాది మంది రైతులు విజయ్ డైరీ మీద, మదర్ డైరీ మీద ఆధారపడి ఇవాళ డైరీని నమ్ముకొని మా రైతులు బతుకుతుంటే నీ మిల్చి సంస్థ ద్వారా నీ సతీమణి పేరు మీద ఈ డైరీ పెట్టింది వాస్తవం కాదా? మరి శ్రీ యాదగిరి లక్ష్మణస్వామి మీద ఒట్టేసి చెప్పు. ఇవాళ శ్రీ చైతన్య నారాయణ సంస్థలకు వాళ్ళ కాళ్ళు మొక్కి వాళ్ళ మోచేతు నీళ్ళు దాగి ఇలా వాళ్ళ సంస్థలకు పాలు సప్లై చేస్తున్న మాట వాస్తవమా కాదా? మీ సమయంలో విజయ్ డైరీని మొత్తం సర్వనాశనం చేసిర్రు. మీ 9.5 సంవత్సరాల్లో లాభాలు ఉన్నటువంటి మదర్ డైరీని అప్పులలో నెట్టేసిర్రు. ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఎన్డీడీపీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకోలే. మేము పోయి అడగగానే మా మంత్రి వాకిటి శ్రీఆర్ గారు, మా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని గుజరాత్ వెళ్ళి నేషనల్ డైరీ డెవలప్మెంట్ తోటి అగ్రిమెంట్ చేయించి ఇలా మా మదర్ డైరీని లాభాలు తీసుకొచ్చి రైతులకు బిల్లులు చెల్లించిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఇలా నష్టాల్లో ఉన్నటువంటి విజయ్ డైరీకి ప్రభుత్వం నుంచి బిల్లులు చెల్లించి ఇలా పాడి రైతులను ఆదుకుంది. ఇక్కడ వ్యవసాయానికి అనుబంధంగా పాడిని డెవలప్ చేస్తుంటే ఇలా దొంగ చాటున ఆంధ్ర సంస్థలతోటి ఆంధ్ర పెట్టుబడులకు తత్తులతో కొట్టుకుంటా ఆంధ్ర ఉన్నటువంటి సంస్థలకు నువ్వు పాలు సప్లై చేస్తున్న మాట వాస్తవమా కాదా? ఇలా ప్రభుత్వ రంగ సంస్థలను, లాభాలు ఉన్న సంస్థలను అక్కడ కేంద్రంలో ప్రైవేటీకరణ చేసి మీ చీకటి ఒప్పందాలు, నువ్వు బీజేపీ తోటి, మోడీ తోటి, అమిత్ షా తోటి సంబంధాలు కలుపుకొని వాళ్ళు ఎట్లయితే పబ్లిక్ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తుర్రో అదే మాదిరిగా ఇక్కడ చీకటి ఒప్పందాలతోటి మోడీ బాటలో నడుస్తున్నావు. రైట్, మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం. ఇక ప్రభాకర్, ఎవరైతే హరీష్ రావు ఉన్నాడో, హరీష్ రావు కుటుంబానికి చెందినదిగా చెప్పబడుతున్నటువంటి ఏదైతే మిల్చి మిల్క్ అనేటువంటి సంస్థ పైన వస్తున్నటువంటి ఆరోపణల్లో ఎంతవరకు వాస్తవం ఉంది? అలాగే హరీష్ రావు కుటుంబానికి ఈ మిల్చి మిల్క్ అనేటువంటి సంస్థకు ఏంటి సంబంధాలు? అందులో జరిగినటువంటి అవినీతి ఏమిటి? రాధాకృష్ణ, తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యర్థులపై నిరంతరం వాడివేడి విమర్శలు గుప్పించేటటువంటి బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ మాజీ మంత్రి తన్నీర్ హరీష్ రావు మొదటిసారి తీవ్రమైనటువంటి పొలిటికల్ డిఫెన్స్ లో పడినట్లుగా కనిపిస్తా ఉన్నది. రాధాకృష్ణ, ఆయన సతీమణి తన్నీరు శ్రీనిత డైరెక్టర్ గా ఉన్నటువంటి ఆర్వేర్స్ నేచర్స్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ చుట్టూ కూడా ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త వివాదం ఎదురుతుందని చెప్పుకోవచ్చు. మైకుల ముందు కత్తులు దూసుకునే వివిధ పార్టీల అగ్రనేతలు తెర వెనుక మాత్రం కోట్లాది రూపాయల వ్యవహార సామ్రాజ్యంలో చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారనే విమర్శలకు ఇప్పుడు ఈ కంపెనీ తాజా లీకులు మరింత బలం చేకూరుస్తుందని చెప్పుకోవచ్చు. రాధాకృష్ణ, అయితే ఈ వివాదాల్లో ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఆరోపణలు ఏంటంటే మార్కెట్ నెట్వర్క్ గురించినదే. సాధారణ ఏ ప్రైవేటు డైరీ బ్రాండ్ అయినా మార్కెట్లో నిలదొక్కుకోవడానికి సాధారణ ప్రజలు, కిరాణా షాపుల రిటైల్ వాటా ఎక్కువగా ఉండాలి. కానీ మిల్చి మిల్క్ బ్రాండ్ కు బహిరంగ మార్కెట్ లో వాటా చాలా తక్కువగా ఉన్నప్పటికీ హైదరాబాద్ లోని దాదాపు అన్ని ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రులకు ఈ కంపెనీ నుంచి భారీగా పాలు, ఇతర ఉత్పత్తులు సరఫరా అవుతుండడం ఇప్పుడు అనుమానాలకు తావిస్తుందని చెప్పుకోవచ్చు. రోగుల ఆరోగ్య అవసరాల నిబంధనలకు విరుద్ధంగా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఈ బల్క్ ఆర్డర్లు దక్కించుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతా ఉన్నాయి. రాధాకృష్ణ, అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రికార్డుల ప్రకారం ఈ కంపెనీ పెట్టుబడులు, వ్యాపార లావాదేవీల వెనుక ఆసక్తికరమైన క్రాస్ పార్టీ బంధాలు బయటపడ్డాయి. అపోలో గ్రూప్ తో పాటు చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కుటుంబం సభ్యులు, అలాగే బీజేపీ, కాంగ్రెస్ కు చెందినటువంటి మరికొందరు కీలక నేతల కుటుంబాల ప్రమేయం ఇందులో ఉందని ప్రచారం జోరందుతుంది. రాజకీయాలు కేవలం ఓట్ల కోసమేనని, వ్యాపారాల దగ్గరకు వచ్చేసరికి పార్టీల రంగులు మారుతాయని అంటూ కూడా నెటిజన్లు, రాజకీయ విశ్లేషకులు కూడా ఈ స్క్రీన్ వెనుక భాగస్వాముల పైన కూడా సెటర్లు వేస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తా ఉన్నది. అయితే ఈ వ్యవహారం సోషల్ మీడియాలో దుమారం రేపిన వెంటనే సదరు కంపెనీకి సంబంధించినటువంటి ఆర్థిక వెబ్సైట్ అర్ధరాంతంగా డౌన్ కావడం ఆ ఆరోపణలకు మరింత బలాన్ని చేకూర్చిందని చెప్పుకోవచ్చు. రాధాకృష్ణ, అయితే లోపల ఉన్న ఇన్వెస్టర్ల పూర్తి వివరాలు కూడా ప్రమోటర్ల పేర్లు ప్రజాబహుళంలోకి అంటే ప్రజల్లోకి వెళ్లకుండా దాచేందుకు వ్యూహాత్మకంగా వెబ్సైట్ ను క్లోజ్ చేశారనే అనుమానాలు కూడా
వ్యక్తమవుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే అప్పటికే అలర్ట్ అయినటువంటి నెటిజన్లు పాత స్క్రీన్ షాట్లను ట్విట్టర్లో, వాట్సాప్లలో షేర్ చేస్తూ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నేతల అంతర్గత సయోధ్యను వేలెత్తి చూపుతున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తా ఉన్నది. అదే కాంగ్రెస్ పార్టీ నుంచి చెప్తున్నట్లుగా, ముందు నుంచి చెప్తున్నట్లుగా కూడా బీఆర్ఎస్, బీజేపీలు తెర వెనుక ఒకటే అనే వివాదానికి ఇలాంటి వ్యాపార భాగస్వాములు రాజకీయంగా మరింత ఆయుధాన్ని ఇస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎన్నికల వేళ డ్రామాలు ఆడుతూ లోపల మాత్రం ఇలాంటి మెగా డైరీ ప్రాజెక్టుల ద్వారా పరస్పర ఆర్థిక ప్రయోజనాలను పొందుతున్న నేతల ద్వంద్వ నీతిపై క్షేత్రస్థాయిలో కూడా తీవ్ర చర్చ నడుస్తుంది. వెబ్సైట్ డౌన్ చేసినంత మాత్రాన డిజిటల్ ఆధారాలు చెరిగిపోవని, ఈ మిల్చీ మిల్క్ వ్యాపార నెట్వర్క్, హాస్పిటల్ సప్లై వెనుక ఉన్న అసలు సత్యాలపైన కూడా హరీష్ రావు బహిరంగంగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేది రాజకీయ వర్గాలు డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. వరుసగా హరీష్ రావుకి షాకుల మీద షాకులు తగులుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది రాధాకృష్ణ. అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం అనేక దఫలాలుగా హరీష్ రావు బీజేపీ పార్టీలోకి జాయిన్ అవుతాడు అనే దాన్ని కూడా బహిరంగ సభల్లోనే మాట్లాడినటువంటి నేపథ్యం కనిపించింది. దానికి మరి వివరణ కూడా అంత మాత్రాన ఇవ్వలేదు. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వివరణ ఇచ్చినటువంటి నేపథ్యం కనిపించింది. సో దాంతో పాటు ఇప్పుడు తన సతీమైనటువంటి శ్రీలతకు సంబంధించి కంపెనీ ఇప్పుడు వివాదాల్లో పడినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇట్లాంటి నేపథ్యంలో రాజకీయ నాయకులందరూ కూడా ఓట్ల కోసం మాత్రమే విమర్శించుకుంటారు తప్ప ఇక్కడ భాగస్వామ్యంకి వచ్చేసరికి, కంపెనీ వ్యాపార లావాదేవీలకు వచ్చేసరికి అందరూ ఒకే రంగు పూల్చుకొని ఉండేటటువంటి నేపథ్యం ఉంటుంది అన్న దాని కూడా నెటిజన్లు ఫైర్ అవుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. సో ఇంత గ్లోబల్ ప్రచారం జరుగుతూ ఉన్నా కూడా మాజీ మంత్రి హరీష్ రావు మాత్రం దీని మీద ఎట్లాంటి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయలేదు, స్పందన కూడా ఇవ్వలేనటువంటి నేపథ్యం కనిపిస్తా ఉన్నది. సో వరుసగా హరీష్ రావు కంటే ట్రబుల్ షూటర్ గా పేరున్నది తనకి, కానీ ఇప్పుడు తనే డిఫెన్స్ లోకి పడుతున్నటువంటి నేపథ్యాలు కనిపిస్తా ఉన్నాయి. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం, అటు బీజేపీ, దాంతో పాటు ఇప్పుడు తన భార్య చేస్తున్నటువంటి ప్రైవేట్ కంపెనీకి సంబంధించినటువంటి వ్యాపారానికి సంబంధించినటువంటి లావాదేవీల విషయంలో కావచ్చు, అదే విధంగా వివిధ పార్టీలకు అండగడుతున్నటువంటి నేపథ్యం ఇలా సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కూడా వైరల్ అవుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. సో దీని మీద వివరణ ఇచ్చుకోవడానికి కూడా మరి హరీష్ రావు ముఖం చాటేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది రాధాకృష్ణ. అంటే మరి ఇక్కడ ఈ సంస్థలో ప్రస్తుతం ఈ వ్యాపారంలో అయితే వివిధ రాజకీయ పార్టీలకు చెందినటువంటి ప్రముఖుల కుటుంబాల పేర్లు కూడా వినిపిస్తా ఉన్నాయి. ఒకవేళ వాళ్ళు ఎవరు అనేది క్లారిటీ వస్తే ఖచ్చితంగా మరి ముందు ముందు హరీష్ రావుకు రాజకీయ పరంగా కూడా ఇవి ఆటంకాలు కలిగించే అవకాశాలు ఉండొచ్చా? తప్పకుండా రాధాకృష్ణ, ఎందుకంటే ఇప్పటికే హరీష్ రావు బీజేపీ పార్టీలోకి వెళ్తున్నాడనే ఒక విమర్శ వచ్చింది. ఎందుకంటే పార్టీలో వర్గపోరు నడుస్తా ఉంది. కేటీఆర్, హరీష్ రావు అనే దాన్ని కూడా తేల్చుకోవాల్సినటువంటి నేపథ్యం ఏర్పడింది అనే దాని మీద కూడా బీఆర్ఎస్ నేతలే బహిరంగంగా మాట్లాడుతున్నటువంటి నేపథ్యాలు చూస్తా ఉన్నాం. అట్లాంటి గట్టు కాలంలో ఇప్పుడు ఈ వ్యాపారానికి సంబంధించిన ఈ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించినటువంటి ఆ పేరుకు సంబంధించి కూడా మిగతా పార్టీలు ఇంప్లీడ్ అయి ఉన్నాయి అనే దాని కూడా వినిపిస్తుంది. ఒకవేళ ఆ పేర్లు బయటకు వస్తే మాత్రం హరీష్ రావు ఇంకా డిఫెన్స్ లో పడేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయని చెప్పుకోవచ్చు. అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేత పేరు ఏదైనా వినిపించినా, బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి పేరు, ఎంపీ పేరు అయితే వినిపిస్తా ఉన్నది. మరి అది ఎంతవరకు వాస్తవం అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఈ నేతల పేర్లు, ఈ కంపెనీకి సంబంధించిన వారి పేర్లు ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కావచ్చు, బీజేపీ నేతలకు సంబంధించి పేర్లు మాత్రం బయటికి తెరపైకి వస్తే మాత్రం హరీష్ రావు మాత్రం పార్టీ మారేయడానికి పరిస్థితులు కూడా ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ శాతం విమర్శలు వస్తూ ఉంటాయి. భర్తనేమో బీఆర్ఎస్ పార్టీలో మాజీ మంత్రిగా, ప్రస్తుతం ఫ్లోర్ లీడర్ గా ఉన్నాడు. ఇప్పుడు భార్య మాత్రం వివిధ పార్టీలతోని కంపెనీ పొత్తులు పెట్టుకొని వ్యాపారం కొనసాగిస్తుంది అనే దాని కూడా విమర్శలు వస్తాయి. కాబట్టి సో ఖచ్చితంగా కొంత రాజకీయంగా హరీష్ రావుకి ఎటు వెళ్ళాలి, ఏం చేయాలనే దాని కూడా గట్టు కాలమే కనిపిస్తా ఉన్నది రాధాకృష్ణ. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. సో ఇది ఓవరాల్గా అంటే హరీష్ రావు కుటుంబానికి చెందినటువంటి మిల్చీ మిల్క్ అన్నటువంటి వ్యాపారంలో ఇందులో అనేక వివిధ రాజకీయ నాయకులకు కూడా పొత్తు ఉంది, వాళ్ళు కూడా ఇందులో పెట్టుబడి పెట్టారు అనేటువంటి ఆరోపణలు అయితే సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా హల్చల్ చేస్తూ ఉన్నాయి. ఒకవేళ ఇదే కనుక నిజమైతే మాత్రం ఖచ్చితంగా హరీష్ రావుకు రాజకీయ గండం అయితే వాటిల్లే అవకాశం ఉంది తెలంగాణ రాజకీయాల్లో. మరి దీనికి సంబంధించినటువంటి వివరణ కానీ, అంటే దానికి సంబంధించి ఆ సంస్థ కానీ, లేకపోతే దానికి సంబంధించి ఆ వెబ్సైట్కు ఏదైతే ఈ మిల్చీ మిల్క్ అనేటువంటి వ్యాపారాన్ని ఏదైతే వెబ్సైట్ మెయింటైన్ చేస్తుందో ఆ వెబ్సైట్ కానీ, హరీష్ రావు కానీ ఇప్పటి వరకు అయితే అధికారికంగా వాళ్ళు స్పందించలేదు. ఒకవేళ వీళ్ళు వివరణ ఇచ్చుకుంటే దీనిపైన క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి.